మొన్న రాత్రి జాగారం అన్నారు, నిన్న రాత్రి మహేశ్వరం అన్నారు, ఇప్పుడేమో పూజ పుట్ట పాలు అంటున్నారు. చూస్తుంటే మనం తీర్థయాత్రలకు వచ్చినట్టుంది శశి. నాకు అలానే అనిపిస్తుంది అన్నయ్య. పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచికే కదా శశి. అవును శశమ్మ, పాముకు పాలు పోయటం చాలా మంచి విషయం. పాముకి పాలు పోసినా పాయిజనే కక్కుతుంది. అది మంచి ఎలా అవుతుంది? మంచో చెడో జేజీ చెప్పింది కదండి, చేద్దాం. నీకు అభ్యంతరం లేకపోతే వద్దులే బాబు. అవును బాబు, అనవసరంగా గొడవలెందుకు? పెద్దావిడ చెప్పింది, మా ఆవిడ చేయమంది, చేసేద్దాం. చాలా సంతోషం బాబు. కల్పన, దివ్య శిష్యులకు ఆ పూజ సామాగ్రి ఇవ్వు. అలాగే మామగారు. అమ్మ శశి, దివ్య, అందరూ పదండి. అన్నీ వాళ్ళకైనా వదినా, మాకేమీ లేవా? పనులు మాకు, పూజలు వాళ్ళకే. చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అని మీకెందుకు పూజలు? పదండి. పదండి బాబు. పాము ఇంట్లో ఉంటే పొట్టలో పాలు పోస్తే ఏం ఉపయోగం చంద్రిక? ఈ ఇంట్లో ఉన్న పాము పుట్టలోకి వెళ్ళిపోతుందని మా అమ్మమ్మ పేరాస. ఇద్దరూ పూజ చేయండమ్మా. నాగరాజా, ఎవ్వరికీ ఏ ఆపద కలిగించకుండా మమ్మల్ని కరుణించు తండ్రి.
వామ్మో, ఒక్క పాముతోనే ఉనికి సస్తుంటే ఇన్ని పాములు వచ్చాయేంటి చెదిరికా? నిద్రపోతున్న గాడిదను లేపి తన్నించుకున్నట్టు ఉన్న ఒక్క పాముని డిస్టర్బ్ చేసి ఇన్ని పాము. ఇప్పుడు ఈ పాముల నుంచి తప్పించుకునేది ఎట్ట బామ్మగారు? ఊరికే ఉండకుండా ఎందుకు ఇట్లాంటి పని చేశారో? అందరిని పాములతో కనిపించి చంపేయాలనా? అబ్బో చంద్రిక, మనం పోదప్ప. అమ్మో, పదవే లోపలికే. ఏం చేద్దాం అభిబాబు? శుభవాని మనం ఆ ఊరు బయలుదేరుతుంటే ఇలా జరిగిందేంటి? ఇది మనకు హెచ్చరికలా ఉంది చారుకేశ. మనం చేయబోయే యాగానికి ఎన్నో అడ్డంకులు వస్తుంటాయని స్వామీజీ చెప్పారు కదా. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మనం అక్కడికి వెళ్లాల్సిందే అన్నయ్య. ఇంట్లో ఉన్న పాము మనల్ని వెళ్ళనిస్తుందంటారా? ఏమైందమ్మా? ఒకేసారి అన్ని పాములు చూసి భయపడ్డావా? నేనున్నాను కదా, నీకేం కాదు. ముందు కూడా నేను ఒక పామును చూశానన్నయ్య. పెద్ద పామును చూశాను. పెద్ద పామును చూసావా? ఎప్పుడు, ఎక్కడ? మనం ఈ ఊరు వచ్చిన రోజు రాత్రి ఆ గదిలో చూశాను. మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? చెప్పొద్దని దివ్య చెప్పింది. అంటే తనకి ఇంట్లో పాముందని ఆల్రెడీ తెలుసన్నమాట. దివ్యకే కాదు, పెద్దావిడికి, కల్పన గారికి కూడా తెలుసు. ఇంతమందికి తెలిసిందంటే అభి, చారుకేశ కూడా పామును చూసుంటారు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా తెలుసన్నయ్య. వీళ్ళు దాస్తున్న వాటిల్లో పాము కూడా ఒకటన్నమాట. వీళ్ళు దాస్తున్న దానికి పాముకి ఏదో లింక్ ఉందన్నమాట. ఇంట్లో అంత పెద్ద పాము తిరుగుతుంటే ఆ పామును చంపడమో లేక పాములు వాళ్ళకి పట్టించడమో ఎందుకు చేయలేదన్నయ్య? అభి, చారుకేశ ఒకరితో ఇంటి బయట మాట్లాడుతున్నారు శశి. వాడి గురించి ఎంక్వైరీ చేస్తే వాడు పాములు పట్టేవాడని తెలిసింది. వాణ్ణి పిలిపించి పామునెందుకు పట్టివ్వలేదు? ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు? వీళ్ళు మన దగ్గర చాలా పెద్ద విషయమే దాస్తున్నారన్నయ్య. ఆ విషయం మనకు తప్ప అందరికీ తెలుసు. అదేంటో మనం తెలుసుకోవాలి. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానమ్మా. మనల్ని ఊరికెందుకు తీసుకొచ్చారో, ఇక్కడ పూజలేంటో, ఆ పాము ఏంటో, ఆ రహస్యమేంటో అంతా తెలుసుకుంటాను. అందుకే దివ్యకి క్లోజ్ అయినట్టు నటిస్తున్నాను. నేను కూడా అదే పని చేస్తున్నానన్నయ్య. వీళ్ళకి దూరంగా ఉంటే మనకే విషయం తెలీదు. అందుకే అభికి దగ్గరవుతున్నట్టు నటిస్తున్నాను. తెలుసుకుందాం శశి. ఇక్కడ వీళ్ళు చెప్పే శ్రీరంగనీతులకి, ఆ రహస్యానికి, ఇప్పుడు ఈ పాముకి, ఈ ఊరికి, వీళ్ళకి సంబంధం ఏమిటో కనిపెడదాం.
భగవంతుడా, నిన్ను నమ్ముకుని ఈ ఊరొచ్చాం. పరిష్కారం చూపించినట్టే చూపించి ప్రమాదాలతో భయపెడుతున్నావు. నీట ముంచినా పాల ముంచినా నీదే భారం. వెంట ఉండి నడిపించు తండ్రి. వీళ్ళు మనల్ని ఎటువైపు నడిపించబోతున్నారో చూడాలి శశి. మహేశ్వరంలో వీళ్ళు ఏం చేయబోతున్నారో చూడాలి. ఈసారి మనం మోసపోకూడదు. లేదన్నయ్య, వాళ్ళని మోసం చేసైనా మనం నిజం తెలుసుకోవాలి. ముఖ్యంగా దివ్య ఏదో చేస్తుంది. తానేం చేస్తుందో తెలుసుకోవాలి. అబ్బా! గాజు ముక్క ఈ గదిలోకి ఎలా వచ్చింది? ఏం పగిలింది? ఈ ఫోటో ఫ్రేమ్ ఎప్పుడు పగిలింది? నానమ్మా, ఈ ఫోటో ఫ్రేమ్ నిన్న పగిలిందమ్మా. ఎలా పగిలింది? ఈ విషయం నీకు చెప్పకూడదనుకున్నా, కానీ ఇందాక జరిగిన సంఘటన సామాన్యమైంది కాదు. అందుకే నీ దగ్గర దాచకూడదని వచ్చాను. పుట్ట దగ్గర పాములు రావడానికి ఫోటో పగలడానికి సంబంధం ఏంటి నాన్నమ్మా? ఈ ఫోటో పగిలిందే పాము వల్ల. శాపం శశికైతే పాము నీ ఫోటోని ఎందుకు కాటేసిందని జేజీ అడిగింది. శశి నువ్వు కాపాడుతున్నావని పాము నీపై కోపం పెట్టుకుందని చెప్పాను. కానీ ఇందాక పుట్ట దగ్గర అన్ని పాములు నీ వంక కోపంగా చూస్తుంటే భయంతో ఒళ్ళు జలతరించింది దివ్య. శశి నువ్వు కాపాడాలనుకోవటం వల్లే ఇదంతా జరుగుతుందని అనిపిస్తోందమ్మా. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను తప్పు చేసేసాను నాన్నమ్మా. శాపం ఉందని తెలియక అన్నయ్యతో శశి మెళ్ళో తాళి కట్టించాను. ఇప్పుడు తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా సరే, 100, 1000, లక్షల పాములు ఎదురైనా సరే వెనుకంజ వేయను. శశి ప్రాణాల కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. లేదమ్మా, ఎవ్వరి ప్రాణమూ పోకూడదు. దేవుడి దయవల్ల మహేశ్వరంలో వారసుడు దొరకాలి. తొక్కలో వారసులు దొరికారు. అయినా వాళ్ళ కోసం ఎత్తకుండా ఈ మహేశ్వరం ఏంటి చంద్రిక? గుళ్ళు గోపురాలు తిరిగితే శాపం పోతుందా, చావాగుతుందా? శాపం మనకు కాదు, పోయేది మన ప్రాణం కాదు. ఎందుకు ఆవేశపడతావు పౌడ్రు? సరదాగా వెళ్ళి మహేశ్వరం చూసొద్దాం, పోయేదే ఉంది. నేను ఆవేశం ఆపుకున్నా ఆ శాంతికేగాడు ఆపుకోడే. అనుమానంతో వీళ్ళంతా చూస్తాడో. అది నిజం చారుకేశ. చాణక్య, శశిలకు మనపై ఇంకా అనుమానం ఉంది. వాళ్ళ దృష్టంతా మన మీదే ఉంటుంది. వాళ్ళని తప్పించుకుని మనం మన పని చేయాలి. ఆ విషయం నాకు వదిలేండి బాబు. చాణక్య సార్ గురించి, శశమ్మ గురించి నాకు బాగా తెలుసు. ఏదో విధంగా వాళ్ళని నేను డైవర్ట్ చేస్తాను. మన పనికి అడ్డు తగలకుండా చేస్తాను. కానీ నాకు ఈ పాము గురించే భయంగా ఉందండి. పాము ఇంట్లోనే ఉందిగా. తలుపులన్నీ మూసి తాళాలు వేసి వెళ్దాం. అయినా పాము మహేశ్వరం దాకా ఎలా వస్తుంది?
వెళ్ళందరినీ త్వరగా రమ్మని చెప్పు. బయలుదేరదాం. ఈ పామును తప్పించుకుని వెళ్తున్నాం, కానీ పాము కంట ప్రమాదకరమైన నిత్య గారు అక్కడికి వస్తారేమో. త్వరగా రా నాగభూషణం. జాగింగ్కి వెళ్ళిన పోలీసోడు రాకముందే మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. అయిపోయింది మేడం. పదండి. ఏంటి మేడం గారు, పిఏ గారు ఎక్కడికి బయలుదేరినట్టున్నారు? మహేశ్వరానికా? తెలిసి ఎందుకు అడుగుతున్నారు? నేను అడగట్లేదమ్ముడు, నీ ప్రయాణానికి ఎదురొస్తున్నాను. మీరేమైనా ఆడముత్తైదవా సార్ ఎదురు రావడానికి? ఏ మగవాళ్ళు ఎదురు రాకూడదా నాగి? మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలిసి, ఎందుకు వెళుతున్నామో తెలిసి ఎదురు రారు. నేను ఎదురు రావడం శుభప్రదం అనుకుంటున్నావా చిలక? చాలా ప్రమాదం. నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఒక మినిస్టర్కి ఎదురెళ్లాను. వాడి మంత్రి పదవి పోయింది. ఇంకొకసారి నేను ఒక దొంగ బాబాకి ఎదురు వెళ్ళాను. వాడి గడ్డం గోచి ఊడిపోయాయి. ఇప్పుడు కూడా మీ ఇద్దరి పరిస్థితి గోవిందా గోవిందా. సార్ శుభమా అంటూ మేము బయటికి వెళ్తుంటే అలా శాపనార్థాలు పెడతారండి సార్? మీరేమైనా అక్కడికి పుణ్యం చేయడానికి వెళ్తున్నారా? పాపం చేయడానికి కదా వెళ్తున్నారు. ఆ పాపంలోనే కొట్టుకుపోతారు. పెళ్లి పెటాకులు లేకుండా పగ ప్రతీకారం అంటూ ఇది జీవితం మొత్తం వృధా చేసుకుంటుంది. నీ పిల్లల్ని పోషించుకోవడానికి నువ్వు దీని పాపంలో పాలు పంచుకుంటున్నావు. మీ ఇద్దరికి చివరికి మిగిలేది కన్నీళ్లే. మీ నికృష్టపు జీవితాలకి దండం. వెళ్ళిరండి. సార్ వెళ్ళిరండి అంటున్నారు అంటే మీరు మాతో రావట్లేదా సార్? ఛీ, మనిషి అన్నవాడు ఎవడైనా మీతో వస్తాడా? ఆ దరిద్ర నాకెందుకు? ఏదో దీన్ని ప్రేమించిన పాపానికి ఎప్పటికైనా ఇది మారకపోతుందా? మెడలో ఈ తాళి కడదామని దీని వెంట తిరుగుతున్నానే తప్ప మీ ఎదవ పనులో వేలు పెట్టడానికి కాదు. నాగభూషణం మూవ్. సర్వనాశనం ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సార్. మేడం ఆయన నిజంగానే రారా లేక సడన్ గా మహేశ్వరంలో కనిపించి మనకు షాక్ ఇస్తారా? తను మనకిచ్చేదేంటి, మనమే అందరికీ షాక్ ఇద్దాం. పద. ఓకే మేడం. ఎవరు ఎవరికి షాక్ ఇస్తారో వెయిట్ అండ్ సీ. ఎంతసేపు వెయిట్ చేయాలండి? త్వరగా రండి. మనం వెళ్తుంది ఈ ఊళ్ళో గుడికి కాదు చారుకేశా, వేరే స్టేట్లో ఉన్న టెంపుల్కి. సర్దుకోవాలి కదా. సారీ సార్, లేట్ అవుతుందని అలా అన్నానండి. అన్నయ్య ఇక్కడ చారుకేశా? బయట ఉన్నారమ్మా. డిక్కీ ఓపెన్ చేయండి. చంద్రిక, నా ఎడం కట్టులేదు పడినట్టుంది. ఇందాక నుంచి ఒకటే అదురుతుంది. బోరిన పౌడరు అది కంట్లో నలకపడ్డం కాదు, కన్ను అదరడం అంటే అపశకునం. నువ్వు కూడా ఇప్పుడే తుమ్మరా?
తుమ్ము వచ్చినప్పుడు తుమ్మకపోతే దగ్గుతారేమిటండి? కాదు, ఆపుకోవాలి. శుభమా అని బయలుదేరుతుంటే ఈయనకేమో కన్ను అదురుతోంది, నువ్వేమో తుమ్మావు. ఏం జరుగుతుందో ఏమో. ఏమీ జరగదు, మీరు వెళ్ళండి. పదా రా, వెళ్ళండి. వీళ్ళే ఇంటికి పెద్ద అపశకునాలు, మళ్ళీ వీళ్ళకి అపశకునాలు ఒకటి. బామ్మగారు, కల్పన మేడం, త్వరగా రావాలండి, టైం అవుతుంది.